అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి మనకు అందించిన తిరుపావై పాసురాలలో ఈరోజు ఇంకొక పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా తమిళ్లో నేను పాసురాన్ని చదివి వినిపిస్తాను. ఆ తరువాత తెలుగులో అర్థాన్ని మనం తెలుసుకుందాం. கனைத்திளங் கற்றருமை கன்றுக்கு இறங்கி நினைத்த முளைவழியே நின்று பால் சோர நனைத்தெல்லம் சீராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பற்றி சினத்தினால் தென் இலங்கை கோமானை செற்ற மனத்துக்கு இனியானை பாடவும் நீ வாய் திறவாய் இனிதான் இழந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்ல தாரும் அறிந்தேலோர் ఎంబావాయ్. ఈ పాసురంలో కూడా అమ్మవారు తన స్నేహితురాలను నిద్రలేపుతున్నారు. ప్రతిరోజు నిద్రలేపుతున్నప్పుడు ఒక్కొక్క విధంగా అమ్మవారు నిద్రలేపుతున్నారు. నిన్నటి పాసురంలో ఆవు దూడ గురించి అమ్మవారు మాట్లాడారు. ఈరోజు పాసురంలో గేదె మరియు దాని దూడ గురించి అమ్మవారు మాట్లాడుతున్నారు. దూడని తలచినంత మాత్రాన గేదెకి పాలు స్రవిస్తుంది. అలా స్రవించిన ఆ పాలు ఆ ఇంటి ముందు బురదలా అయిపోయింది అంటున్నారు. ఇది అమ్మవారు ఊహిస్తూ చెప్తున్నారా లేదా నిజంగా ఇలా జరిగిందా అని అడిగితే ఇది నిజంగా జరిగిన ఒక విషయమే. ఒక గేదె, అది ఆవు కన్నా కొంచెం మందంగా ఉండే ఒక జీవి. అది కూడా తన దూడను అనుకున్నంత మాత్రాన తనకు పాలు స్రవిస్తుంది. ఆ పాలు తన ఇంటి ముందు నిండిపోయి బురదలా అయిపోయింది. ఇది ఎంతవరకు సాధ్యం అని అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఆవులను పెంచే వాళ్ళని అడిగితే మనకిది తెలుస్తుంది. పూర్వకాలంలో ఆవులను ఇతరులకు చూపించేవారు కాదట. ఆవులకి తెర కట్టి రక్షించేవారు. ఎందుకంటే అంత ఆరోగ్యమైన ఆవులు ఉండేవి. సరే, అలా బురదగా ఉన్న నీ ఇంటి ముందు వచ్చి మేము నీ కోసం వేచి ఉండగా నువ్వు ఇంకా రావట్లేదేంటి అని అడుగుతున్నారు. ఒకరిని నిద్రలేపినప్పుడు ఒక కారణంతో మాత్రమే నిద్రలేపాలి. అలా అమ్మవారు ఒక కారణాన్ని చెప్తున్నారు. అందమైన లంకను పాలించిన రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు రావణుడిని వధించారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆ శివభక్తితో ఉండి ఉంటే ఈ లోకానికి గొప్ప శివభక్తుడుగానే పరిచయం అయ్యేవారు. కానీ సీతమ్మను అపహరించడంతో ఇంతటి కష్టాన్ని అనుభవించి రాజ్యాన్ని కోల్పోయాడు. అందుకే అలాంటి రావణుడిని సంహరించిన రాముడిని మనం సేవించాలి. అందుకే మాతో రా అని తన స్నేహితురాలని పిలుస్తున్నారు. అలాగే ఇంతటి నిద్ర ఏంటి, ఇంత బద్ధకం ఏంటి నీకు, ఇంకానైనా లేచిరా అని పిలుస్తున్నారు. ఆ తర్వాత మనం గుడికి వెళ్తాం రా అని పిలుస్తున్నారు. ఈ పాసురంలో అమ్మవారు మొదటిలో ప్రకృతి గురించి చెప్తూ అలాగే రామాయణంలో కథని అందంగా వివరించారు. అందుకే ఇలాంటి పాసురాలు చదివినప్పుడు అనిపిస్తుంది ఆవులకి గేదెలకి తన దూడ మీద ఇంతటి ప్రేమ ఉంది. అలాంటిది ప్రతి అమ్మకి తన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆశలు ఉంటుంది, ఎంత భద్రత వాత్సల్యం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి.